సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న రైతు వచ్చేసి కరీంనగర్ నుంచి హర్యానాకి వచ్చినారండి. అన్నయ్యకి వచ్చేసి 40 గేదెలు ఉన్నాయి. హర్యానాకి రావడం ఇది ఒక 4th టైం. గత 3 ఇయర్స్ నుంచి మనకి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇంకో రైతు మనకి కరీంనగర్కి వెళ్ళొచ్చిండు. ఆ అన్నయ్యకి కూడా 150 గేదెలు ఉన్నాయి. నేను మొన్న చెప్పడం జరిగింది. మొత్తం 20 గేదెలకు వచ్చిండు ఆ అన్నయ్య కూడా. ఇది కాకుండా మన గుంటూరు నుంచి ఒక అన్నయ్య వచ్చారు. వాళ్ళకి 100 గేదెలు ఉన్నాయి. హర్యానాకి చాలాసార్లు వచ్చిండు. మన దగ్గరికి రావడం ఏంపై 3వసారి. అట్లనే ఇంకొక అన్నయ్య వచ్చి విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిండు. పోయినసారి అక్టోబర్లో 10 గేదెలు ఆయనకి ప్లస్ ఆయన ఫ్రెండ్కి 10 గేదెలు 20 గేదెలు విశాఖపట్నం రైతు కొనిపెట్టడం జరిగింది. మళ్ళీ ఆ రైతు కూడా ఈరోజు మన దగ్గర రైట్ నో గేదెలు కొంటున్నాడు ఆగస్టు 12వ తారీఖు. సో ఇట్లా రైతులందరూ హర్యానాకి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఓపెన్ గేదెలు దొరుకుతూ ఉంటాయని చాలామందికి తెలియదు. సో మన దగ్గర పోయిన సంవత్సరం ఎవరెవరైతే తీసుకుపోతున్నారో వాళ్ళందరూ మళ్ళీ కంటిన్యూస్గా వస్తున్నారు. సో వీళ్ళు 3-4 సార్లు హర్యానాకు వచ్చిర్రు. హైదరాబాద్లో గనక ఇయ్యే క్వాలిటీ గేదెలు దొరికితే అక్కడనే కొంటారు, ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? సో కొత్త వాళ్ళకైనా ఎవరికైనా అర్థం చేసుకోండి. మీకు మంచి గేదెలు నాణ్యమైన గేదెలు కావాలంటే హర్యానాకే రావాలి. ఇక్కడనే ఒక 2-3 రోజులు ఉండి మీకు 5 గేదెలు 10 గేదెలు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, అందరికి ఉండదండి. రావడం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత గేదె సెలెక్షన్ చేయడం ఒక ఎత్తు. మీకు తెలిస్తే మాకు తెలుసు అని సెలెక్షన్ చేయడం ఒక పద్ధతి, నో ప్రాబ్లం. తెలియకున్నా సరే మాకు అదొద్దు, మాకు ఇదొద్దు, మాకు అది కావాలి, తెలియనప్పుడు తెలియనట్లే ఉండాలి. చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో తెలియని వాళ్ళకి 100% మేమే సెలెక్ట్ చేస్తాము. ఫస్ట్ లాక్టేషన్లో పూటకు 6 ఇవ్వాలి, పూటకు 7 ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మీకు హైదరాబాద్లో అవన్నీ అబద్ధాలు చెప్తారు. ఫస్ట్ లాక్టేషన్లో ఏది కూడా 7 లీటర్లు ఇవ్వదు, 5 లీటర్లు ఇచ్చేసరికి ఎక్కువైపోతుంది. సో మేము ఫస్ట్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయము, సెకండ్ థర్డ్ ఎక్కువ మొత్తంలో ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పాలు కూడా మంచిగా ఇస్తాయి, లాంగ్ టర్మ్ ఇస్తాయి, మీకు ఈనినా కానీ ఏ ఇబ్బందులు ఏముండవు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లాక్టేషన్ గేదె ఏంటంటే ఈనిన తర్వాత అది మీకు అందులో ఆ రొమ్ము పట్టుకొనియదు, దానికి చక్కిల గింతలు అవుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటుంది, చాలా రకాల ఇబ్బంది పెడతా ఉంటుంది. సో మూడో ఈత గేదె అంటే ముసలిది కాదండి, చాలా మంచిదే. మూడో ఈత గేదె తీసుకొని ఒక 3-4 సంవత్సరాలు పాలు బిత్తుకొని మళ్ళీ అమ్మినా కానీ మన డబ్బులు మనకు వస్తాయి. గేదె తన జీవితకాలంలో 10 నుంచి 15 ఈతలు ఈజీగా ఇంతది. సో హర్యానాలో ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. 1,10,000, 1,20,000, 1,30,000 మంచి